హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫైర్ నేమ్ ఆర్ట్ వీడియో అన్నమాట. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాన్ఫిడెన్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. నేను ఈ వీడియో ఇక్కడ పెట్టక ముందే, సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. సో అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను, బట్ అక్కడ కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి దీన్ని ఈ విధంగా. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మన దీనికి నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాంట్తో సహా అన్ని డౌన్లోడ్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ వీడియోని సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏందనేసి అంటే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. దానికి ఉన్న ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఆల్రెడీ దీనికి బీజిఎం సెట్ చేసి పెట్టాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి అయితే జూమ్ అవుతూ వస్తుందో అక్కడ వరకు ఇట్లా అక్కడ ఇక బీట్ మార్క్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, 8.200 మిల్లీసెకండ్స్ దగ్గర ఇక్కడ బీట్ మార్క్ అనేది ఇట్లా యాడ్ చేసి మొత్తం బ్యాక్ వచ్చండి. ఇప్పుడు మన టెక్స్ట్ అనేది అంటే మన నేమ్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలి కదా, దానికి మీరు ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై డబల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీ పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఇట్లా ఎంటర్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా నవీన్ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకున్నా. దాని తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. నేనైతే ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్నా. దాని తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్ లెటర్ సెలెక్ట్ చేసుకున్న, దాని తర్వాత స్మాల్ లెటర్, అందుకనేసి ఇక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ న్యూ టెక్స్ట్ పై డబల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మొత్తం దాన్ని ఎరేజ్ చేసుకొని అన్ని క్యాపిటల్ లెటర్లో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇట్లా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి టెక్స్చర్ ఆప్షన్ పై క్లిక్ చేసి గ్యాలరీ పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక ఇమేజ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ అనేది అట్లా యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, దానికి ఇమేజ్ అనేది యాడ్ అయింది. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లర్ని 5% ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఆఫ్సెట్ టెక్స్ట్ ఒక 5% ఇట్లా పెట్టుకోండి. తర్వాత కిందికి స్క్రోల్ చేసి వైని ఒక 4% ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా పెట్టుకుంటానన్నా పర్లేదు, లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాడోని ఇట్లా ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ రైట్ టిక్, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇంబోజ్ అని దీనిపై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. అది కట్ అవుతుంది, బట్ నో ప్రాబ్లం. దానికి కూడా నేను సొల్యూషన్ చెప్తాను. కిందకి స్క్రోల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెన్సిటివిటీని ఇట్లా పెంచుకోండి. ఇట్లా వీటన్నిటిని ఇట్లా కాస్త మీకు లైటింగ్ ఎంత కావాలో అంత ఇట్లా ఈ విధంగా ఉండేటట్టు సెట్ చేసుకుని అన్నిటిని కాస్త చూసుకొని జాగ్రత్తగా ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి దీన్ని కనిపించకుండా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని మొత్తాన్ని ఎరేజ్ చేసుకొని డాట్ పెట్టుకోండి. తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి రెండింటిని ఇట్లా సెలెక్ట్ చేసుకుని మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, మీ నేమ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. 4 ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్పోర్ట్, దాని తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి కైన్ మాస్టర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఎక్కడైతే బీట్ మార్క్ అనేది యాడ్ చేశారో సో లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకున్న ఆ పేరు అనేది ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత
ఇన్ యానిమేషన్పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్, దాని తర్వాత బ్యాక్ వచ్చేసి అవుట్ యానిమేషన్పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని 0.5% ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా కొంచెం ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకొని దీన్ని ఇట్లా పెట్టుకోండి పర్ఫెక్ట్గా. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ జూమ్ డౌన్ అవుతుంది కదా, సో కొంచెం ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా ఎక్కడ వరకు మీకు కావాలో అక్కడ వరకు ఈ విధంగా ఇట్లా జరుపుకొని ఏం చేస్తారంటే కాస్త ఇట్లా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా రొటేట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇన్ యానిమేషన్. దాని తర్వాత పాపప్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్న అది మీ 0.5%. ఒకసారి నేను మ్యూజిక్ అనేది మ్యూట్లో పెట్టి మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి, వీడియో ఎట్లా వస్తుందని మీకే తెలుస్తుంది అనమాట. వీడియో అనేది ప్లే చేస్తాను ఇట్లాగా, ఈ విధంగా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా మీకు వస్తున్నా పర్లేదు. లేదు ఈ విధంగా కాదు అంటే మళ్ళీ దానిపై ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. ఇంకా నేమ్ అనేది చాలా అంటే చాలా బాగా లుక్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా. పాపప్ యానిమేషన్ తీసేయాలనుకుంటే ఇక్కడ ఫ్యాడ్ యానిమేషన్ పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇట్లా చూడండి ఒకసారి, ఇట్లా చూస్తారు కదా ఈ విధంగా. దాని తర్వాత మళ్ళీ అదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. దీనికి ఒక డస్ట్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చానమాట. ఆ పార్టికల్ వీడియో మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే దానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి అదే వీడియో పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఏం చేస్తారంటే బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగా లుక్ అనేది వస్తుందన్నమాట. ఇట్లా చూడండి బ్లాస్ట్ అవుతుంది, చూస్తారు కదా ఈ విధంగా. సో నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ మన నేమ్ ఆర్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.